ప్రజలకు శుభవార్త. కేర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో అడ్వాన్స్డ్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా నల్గొండ డిస్ట్రిక్ట్ ఫస్ట్ మెజిస్ట్రేట్ శ్రీ సౌందర్య గారు పాల్గొన్నారు. చిట్యాల పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ డయాబెటిక్ గాయాలు, కాలిన, కుళ్ళిన గాయాలకు అత్యాధునిక చికిత్స ద్వారా నయం చేయబడుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని స్పెషల్ కోర్టు మెజిస్ట్రేట్ సౌందర్య గారు పిలుపునిచ్చారు. కాలి సమస్య ఏ చిన్నదైనా ఉన్నగాని మీరందరూ ఈ సెకండ్ బ్రాంచ్ అడ్వాన్స్ వూండ్ హీలింగ్ క్లినిక్కు వచ్చి వారి సేవను అందుకొని వారు ఆరోగ్యంగా ఉండాలని, జనాలందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అడ్వాన్స్డ్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ ఫౌండింగ్ డైరెక్టర్ డాక్టర్ KVNN సంతోష్ మూర్తి గారు మాట్లాడుతూ, కాళ్ళు మన జీవితం, వాటిని కోల్పోవద్దని అన్నారు. డయాబెటిస్ వచ్చిన ప్రతి ఒక్కరూ 6 నెలలకోసారి ఫుడ్ అనాలిసిస్ టెస్ట్ చేసుకుని రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. ఒకప్పుడు షుగర్ అనే సమస్య మనకి 50-60 ఏళ్ళకి వస్తుంది. కాళ్ళు కొట్టేసే సమస్య 60-70 ఏళ్ళకి వచ్చేది. ఇప్పుడు నాకున్న పేషెంట్సే 30 ఏళ్ళ వయసులోనే షుగర్ తెచ్చుకుని 32వ వయసులో కాళ్ళు కొట్టేసే పరిస్థితిలో నా దగ్గరికి వస్తున్నారు. సో మన తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా హైదరాబాద్ని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఇప్పుడు ఘోషిస్తున్నారు. అంటే మనం అంత డేంజర్లో ఉన్నాం. హైదరాబాద్లోనే కాళ్ళు కొట్టేసి డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే మరి చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో ఉన్న పరిస్థితి ఏంటి? అక్కడ అవగాహన లేదు కాళ్ళు కొట్టేసే దాని గురించి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తే 300 మంది నుంచి 500 మంది వరకు కాళ్ళ గోళ్ళు, కాళ్ళ వేళ్ళు కొట్టేసే పరిస్థితి ఉంది. అంతమంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇవన్నీ చూసే ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ అనేది నార్త్ ఇండియాలో ఉంది. దాన్ని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్కి నేను ప్రెసిడెంట్గా ఉంటూ నా మెయిన్ ఎయిమ్ తెలంగాణని యాంపుటేషన్ ఫ్రీ స్టేట్గా మార్చాలి అనే ఉద్దేశంతోనే ఈ అడ్వాన్స్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ అనేది నేను స్థాపించాను. ఈ కార్యక్రమంలో అడ్వాన్స్డ్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ ఫౌండింగ్ డైరెక్టర్ డాక్టర్ KVNN సంతోష్ మూర్తి గారు, కేర్ స్పెషాలిటీ హాస్పిటల్ MD SR గ్రేస్ గారు, హాస్పిటల్ సిబ్బంది మరియు చిట్యాల ప్రజలు పాల్గొన్నారు.